అగిరిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగిరిపల్లి జరిగిన 4వ విడత డ్వాక్రా మహిళల రుణమాఫీ కార్యక్రమంలో నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ముగ్గురు ఎంపీలను బీజేపీ పార్టీలో పంపించారని వారు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు రక్షణగా ఉంటారని తొందరలోనే ఆయన జైలుకి వెళ్తాడని చెప్తూ డ్వాక్రా మహిళలకు 12,55,67,000 రూపాయలు విడుదల చేశారని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడని హామీ ఇస్తే చేసి చూపిస్తాడని ఇన్ని పేద పథకాలు అమలు చేయడం ఆయన వల్లే సాధ్యమవుతుందని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని వారికి మంచి ఉద్యోగాలు రావాలని అవసరం దశలో ఉన్న విద్యాలయాలను మెరుగుపరచడమే కాక మీ పిల్లల బ్యాగులు బూట్లు బట్టలు పుస్తకాలు చదువుకోవడానికి ఫీజులు ట్యాబులు ఎన్నో ఇస్తున్నారని డ్వాక్రా మహిళలకు ఎటువంటి హామీ లేకుండా లక్షల రూపాయల లోన్లు ఇస్తున్నారని ఆయన అన్నారు. అమ్మా కొద్దిగా అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. నేను మాట్లాడే ముందు మీలో అందరూ మాట్లాడాలి. మనం మాట్లాడాలి. మా గ్రూప్ కి మొత్తం 5 లక్షల రుణం తీసుకున్నాం. 1,60,000 కట్టేసామండి. 3,40,000 ఉన్నాయి జగన్ గారు వచ్చేసరికి. అవి మొత్తం మాఫీ అయినాయండి. 3 విడతలు పొందాం. 4వ విడత పొందడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ గారికి నా ధన్యవాదాలు. 3,60,000 రూపాయలు మాఫీ అయిపోయిందండి. మా గ్రూప్ వచ్చేసి మేము మనిషికి 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాము. దానిలో మా గ్రూప్ వచ్చి 5 లక్షల రూపాయలు రుణమాఫీ రావడం జరిగింది. నా వంతు వచ్చేసి మొదటి విడత 13,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 2వ విడత 13,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 3వ విడత 13,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 4వ విడత కూడా 13,000 రూపాయలు తీసుకోవడానికి నేను అర్హురాలై ఉన్నాను. జై జగన్. మాకు 6 లక్షల రూపాయలు. మాది భవానీ గ్రూప్. నాది అలివేలండి నా పేరు. నాది ఆగిరిపల్లి. మాకు రుణమాఫీ వచ్చి 6 లక్షల రూపాయలు అయ్యింది. మాకు సంవత్సరానికి వచ్చి 1,50,000 వస్తున్నాయండి. మా గ్రూప్కి నాకు 15,000 వస్తున్నాయండి. సంవత్సరానికి 15,000 వచ్చినాయండి. తెలుగుదేశానికి ఓడేయమంటావు ఏంటి? ఎందుకు ఓడేసి ఇవ్వండి. మాది మదర్ తెరీసా గ్రూపు. లింగంపల్లి రత్నకుమారిని. మా పోతవరపాడులో 20 గ్రూపులు ఉన్నాయి. జగన్ వచ్చిన కాడి నుంచి మాకు 13 లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. మాకు నా ఒక్కదానికి వచ్చి 75,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇది 3వ విడత తీసుకుని ఉన్నాను. ఈ 4వ విడతకి సిద్ధపడి రేపు నేను తీసుకోవడానికి సిద్ధపడి బయలుదేరి వెళుతున్నాను. మన జగన్ నిలిచిన రుణమాఫీని బట్టి ఆ జగనన్న మరి ముసలాళ్ళు మరి పింఛనీ తీసుకున్నాక నడవలేనమ్మా. వీళ్ళని బతులు ఆడుకుంటూ భయపడుతూ ఉండేవాళ్ళు. మన జగనన్న వచ్చిన కాడి నుంచి తలుపు తట్టి లెగకెత్తమే అవ్వాతాతలకు అందరికీ మరి పింఛనీ ఇస్తూ వాళ్ళకి రుణమాఫీ చెయ్యొతి ఇచ్చారు. నాకు నేను 10,000 రూపాయలు మిషన్ కొనుక్కోవడం జరిగింది. మిషన్ కుట్టుకుంటున్నాను. మరి నా యజమాని అయితే ఈ రుణమాఫీని బట్టి పింఛనింగ్ పనికి మా 10 కుటుంబాలని తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ 10 మంది కుటుంబాలు బ్రతికించడం అంటే అది జగనన్న ఆశీర్వాదం. మన ఎమ్మెల్యే గారు ఆ దీవెన. మన ఈ వేదికను విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జై జై జగన్. మాట తప్పని మడమ తప్పని మన జగనన్నకే ఓటు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన జగన్మోహన్ రెడ్డికి రుణపడి
ఉన్నారు. ప్రతి ఒక్క పిల్ల తల్లి వాళ్ళందరికీ పండి వాళ్ళందరూ మళ్ళీ మన జగన్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇటువంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలి మనందరికి. మన నాయకుడు మనం గెలిపించుకోవాలి. మన జగన్ మనకు కావాలి. మా గ్రూప్ వచ్చి శ్రీ మహిళా సంఘము. అయితే మాకు 3,70,000 పోయినాయి. మాకు ప్రతి ఒక్కరికి కూడా 8,700 రూపాయలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. మాకు 15,000 సంవత్సరానికి ఒకసారి 45,000 వస్తాయి. నాకు ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది. ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి గ్రామం పంచాయతీ అండి. ఒక మాట చెప్పాలంటే మేము ఆసరా చాలా ఎక్కువే పొందుకున్నాం, అన్నీ అనిపించాం. మేము అది చెప్పాలంటే మాది చిన్న గ్రామం. మేము రేషన్ ఇప్పుడు ప్రార్థనా గీతం డ్వాక్రా యానిమేటర్ల ద్వారా నడిపిస్తారు. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా, స్వర్గమందరెక్కడున్న నేలపైకి దించుదా. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా, స్వర్గిరికి చలనముండున. గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నరెక్కడున్న నేలపైకి దిగురాల గుండున, చిగురు వేయగుండున. ఆశయాల నీరు నేలపైకి దించుదాం. పేదరికం కసరిన పెను చీకటి ముసిరిన వేల. జగన్ గారి గవర్నమెంట్ అంటే అది, అంతేగాని మనం కనిపెట్టాలి. అమ్మా రేపు వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుందమ్మా. మార్చి నెలలో మళ్ళీ ఏప్రిల్ నెలలో ఎలక్షన్లు వస్తున్నాయమ్మా. అయిపోయింది, టైం అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఆయన ఏంటంటే మళ్ళీ బంగారు పళ్ళులో పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి అని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మీరు అది గమనించండి. ఈ మాయ మాటలు చెప్తే మనకి ఏంటంటే పంగనమాలు పెట్టేస్తారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు గమనించండి. ఇంతమంది మహిళలు 10,000 మంది 12,000 మందికి ఉన్నారు మొత్తం. ఇవాళ మీరు అందరూ గమనించండి. అమ్మా తప్పకుండా జగన్ గారిని రేపు మనం ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి నేను మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. అమ్మా నిన్న కాక మొన్న నూజివీడు నియోజకవర్గంలో 40,000 మంది రైతులకి మరి మన రైతు భరోసా ఇచ్చాము అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఏమిటి ఇచ్చామండి? ధర్మయ్య గారు ఇచ్చామండి. మీకు వచ్చిందండి? అందరికి వచ్చింది. 40,000 మంది రైతులకి మన నూజివీడు నియోజకవర్గంలో ఇవాళ ప్రతి దానికి కూడా రేషన్లు కానీ అదేవిధంగా ఏంటంటే పెన్షన్లు కానీ 3,000 రూపాయలు చేశారంటే ఎవరు చేశారు? మన సీఎం గారు చేశారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎంతోమంది బాధపడుతున్నారు. మన పిల్లలు మనం చూడపోయినా, తల్లిదండ్రులను చూడపోయినా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లేనటువంటి డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ మరి నెలకి 3,000 రూపాయలు నువ్వు ఉంచుకోమా అని చెప్పేసి పెద్దవాళ్ళందరికీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మర్చిపోకూడదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. 1వ తారీఖు పొద్దున్న తెల్లవారుజాము కల్లా మీకు పెన్షన్లు 3,000 రూపాయలు. అదిగో మా వాలంటీర్లు అందరూ ఉండరు చూడండి, పిల్లలు చిన్న పిల్లలు అందరు తిరిగి వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా? పూర్వ గవర్నమెంట్లో అట్టు ఉండేది కాదమ్మా. 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి పెట్టి జన్మభూమిలో అన్నీ కూడా ఏంటంటే మోసాలు చేసి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. రేపు మళ్ళీ మన అందరం కూడా వెళ్ళి ఆ సభని మరి దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను.
నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరన్నా మీకు ఎంత మాఫీ అయితే చెప్పాలనుకుంటే మీరు చెప్పండి, మీకేం పర్వాలేదని చెప్పేసి నేను చెబుతూ, మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మన ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. మీకు ఏ సమస్యలు వచ్చినా ఆయన ఎంఆర్ఓ గారిని కూడా. రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన ఏదైనా సరే మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన అన్ని పథకాలని కూడా ఈ రోజున మన మహిళల ఖాతాలోనే జమ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా సరే డైరెక్ట్ గా మీ ఖాతాల్లో జమ చేసినటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు మనం చూస్తే మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి రూపాయన 15,000 రూపాయలు వేస్తున్నారు. అసలు అట్లాగే చేయూత 18,750 రూపాయలు వేస్తున్నారు. అట్లాగే మరి విద్యా దీవెన వేస్తున్నారు, వసతి దీవెన వేస్తున్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నారు, కానీ వాటిని కూడా సగం చేసి ఆపేశారు. మరి మహిళలందరికీ 12 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, నిరుద్యోగ 3,000 ఇస్తా అన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి కూడా చేసినటువంటి చరిత్ర లేదు. కానీ మళ్ళీ ఈ రోజున గ్యాస్ బండ్లు ఇస్తాం 2,000 చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మాయ చేయడానికి ఇవాళ మళ్ళీ బయలుదేరారు. మీరు ఒకటే గమనించాలి, ఎవరైతే క్రెడిబిలిటీ ఉంటుందో, ఎవరైతే మాట వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మనం అందరం కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజున ఎవరైతే మనకి అండగా ఉంటారో అటువంటి నాయకుల్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అట్లా కూడా మాయ మాటలు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవాళ కృతనిశ్చయంతో ఉన్నారు. అన్ని పథకాలను కూడా ఇవాళ మహిళల ఖాతాలోనే జమ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేని రోజున ఈ పథకాల్లో మనకి ఏ ఒక్క పథకం కూడా రాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మేకా వెంకట అన్ని మంచి జరుగుతున్నాయా లేదా, అమ్మఒడి అందుతుందా, ఆసరా అందుతుందా, చేయూత అందుతుందా, విద్యా జీవితం అందుతుందా, వసతి జీవితం అందుతుందా, ఆయన మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయితే మన నూజివేడు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తెస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏంటంటే తెలంగాణలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా పోటీ చేయకుండా ఇండైరెక్ట్ గా పోటీ చేసి అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి నా సోదరుడు, నా భాయి అంటున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నా భాయి అంటున్నాడు. భాయి అయితే ఏంటి చేసేది? అత్తి మురళయ్య గారు మీరు చెప్పాలి, ఏం చేస్తాడు భాయి? అది భాయి ఆయన ఏంటా? ఇవాళ నేను చెప్తున్నా, ఎవరు గెలిస్తే వాడు అంబడి తిరిగే వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ గారిని ఎవరన్నాడు తెలుసమ్మా? నేను సీనియర్ని, ఆయనకేం తెలుసు అన్నాడు మొన్న ఎలక్షన్ ముందమ్మా, ఇప్పుడు కాదు. జగన్ గారు ఎప్పుడు అట్లా అండగా ఉన్నాయి. ఈయన అంటే ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ మోడీ గారు మళ్ళీ 4 అడ్డం తిప్పి 3 ఎంపీలని తీసుకెళ్ళి ఆ పార్టీలో చేర్చాడు. 3 ఎంపీలని ఈయన రక్షణ చూసుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టకుండా వెళ్ళిపోతాడులేండి 4 రోజులు, కానీ వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది, కోర్టు కూడా దానికి అంతా అంగీకరిస్తుంది, అంతా అయిపోయింది. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నిన్న ముసులూరులో వీళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నా, కానీ ఇక్కడ కాదు, సాయంత్రం మీటింగ్లో సమాధానం చెప్తా. ఎందుకంటే ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడుకుంటా నేను బంగారం ఇస్తాను, లేకపోతే గ్యాస్ బండ్లు ఇస్తాను, లేకపోతే ఏంటంటే మన 4 సైకిళ్ళు ఇస్తాను, కార్లు ఇస్తాను అని చెప్పేసి తిరుగుతున్నాడమ్మా. మీరు మోసపోకండి.
ఇవాళ జగన్ గారు లేకపోతే ఒక్క పథకం కూడా మనకు రాదమ్మా అని చెప్పేసి నేను మీ అందరితో సభాముఖంగా తెలియజేస్తాను. ఒక్కటి రాదు. దేవుడు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 వరకు నువ్వే చీఫ్ మినిస్టర్ అని మహానుభావుడు దేవుడు ఆఖరిచ్చాడు. అదిగో కనబడుతుంది మన ఆగిరిపల్లి కొండ. దేవుడు ఆర్డర్ ఇస్తే ఈయన ఏం చేశాడో తెలుసా? బ్రహ్మలింగం చెరువులో మట్టి, అదేవిధంగా ఇసుక కాదు ఇసుక, అదేవిధంగా ఏంటంటే ఈ ప్రాంతంలో చెరువులన్నీ మొత్తం లాగేసి తీసుకెళ్ళి జేబులో పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు అందరూ గమనించండి, అటువంటి వ్యక్తికి మనం ఓట్లేస్తే ఏం జరుగుతుంది రేపు పొద్దుననేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీరు గమనించండి, రేపు రాబోయే ఎలక్షన్లు ఇంకా 2 నెలలే ఉన్నాయమ్మా. ఇంకో మీటింగ్ ఉంది, ఇది అయిపోవడం ఏంటి? చేయవుతుందమ్మా. ఇవాళ పడిపోతున్నాయి అంటే ఇవాళ పడిపోవడానికి ఏంటంటే కొంతమంది స్ట్రైక్లో ఉన్నారు, కొద్ది 2 రోజులు లేట్ అవుతుంది మీకు పడతాం. స్ట్రైక్లో ఉన్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. ఇది అయిపోవడం ఏంటి? చేయూత వస్తుందమ్మా 18,750 రూపాయలు. ఏప్రిల్ మన ఫిబ్రవరి నెల 3వ తారీఖున మీకు వస్తుంది. అవి కూడా మీరు తీసుకోండి, అవి కూడా తీసుకోండి. జగన్ గారు చెప్పినవన్నీ కూడా మొత్తం చేశాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో రేపు మేనిఫెస్టో వస్తుంది, చూడండి. చూస్తే తెలుగుదేశం వాళ్ళు మొత్తం టోపీలు పెట్టుకొని మొహం కళ్ళుకి కూడా కనబడకుండా టోపీలు పెట్టుకొని టోపీలు కింద దింపుకొని ఈ ప్రాంతంలో లేకుండా పారిపోతారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ముందులోనే పారిపోతారు, ఇడేగురులోనే. ఎందుకు చెప్తున్నానంటే